ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంకు వచ్చే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో వారి సేవల కోసం నూతన హాల్ను ప్రారంభించనున్నట్లు బ్రహ్మకుమారి బహెబ్ తెలిపారు. ఆదివారం సాయంత్రం జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంస్థ జాయింట్ అడ్మినిస్ట్రేటివ్ రాజయోగిని సంతోషిని దీది రానున్నట్లుగా తెలిపారు. కావున ప్రజలు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ఆమె కోరారు. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆదిలాబాద్ సేవా కేంద్రంలో ఫస్ట్ ఫ్లోర్లో నూతనంగా చాలా పెద్ద హాల్ నిర్మించడం జరిగింది. ఇక్కడికి వస్తున్నటువంటి సభ్యుల సంఖ్య పెరగడంతో రకరకాల సేవలకు అనుగుణంగా ఉండేందుకు ఒక నూతన హాల్ని నిర్మించడం జరిగింది. దాని ప్రారంభోత్సవం చేసేందుకు సంస్థ యొక్క జాయింట్ అడ్మినిస్ట్రేటివ్ హెడ్ రాజయోగిని సంతోష్ దీదీజీ గారు రేపు ఆదిలాబాద్కి వస్తున్నారు. సంతోష్ దీదీజీ గారు దాదాపు 60 ఏళ్ల నుండి తన జీవితాన్ని పూర్తిగా ఈశ్వరీయ సేవలో అంకితం చేసి చాలా కాలం నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర రాష్ట్రాల్లో ఉన్నటువంటి బ్రహ్మకుమారి సేవా కేంద్రాలకు జోనల్ ఇన్ఛార్జ్గా తన సేవలను అందించారు. ఇటీవలి కాలంలోనే సంస్థ యొక్క జాయింట్ అడ్మినిస్ట్రేటివ్ హెడ్గా కూడా వారిని నియమించడం జరిగింది. సో వారు ఇక్కడికి వచ్చి ఈ యొక్క భవన ప్రారంభోత్సవం చేస్తారు. కనుక అందరికీ హృదయపూర్వకంగా బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం తరఫున మేము ఆహ్వానం పలుకుతున్నాము. అందరూ రేపు సాయంకాలం కేఆర్కే కాలనీ రోడ్లో ఉన్నటువంటి బ్రహ్మకుమారి సేవా కేంద్రానికి విచ్చేసి ఈ నూతన హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని సంతోష్ దీదీ గారి నుండి ఆశీర్వాదాలు తీసుకోగలరు. ఈ హాల్ అందరి సేవ కోసం